సో మన సినిమాలో ఉన్న బేసిక్ గా ఐ మీన్ వెబ్ సిరీస్ లో సిరీస్ నేను సినిమాని ఫిక్స్ అవుతున్నా. సినిమా అనేసి ఇక. సినిమా ఎందుకంటే మేము ఒకే సిస్టర్ చేసే సినిమానే. ఫేస్ అన్న యాక్చువల్గా మనకి ఎప్పుడైనా వెబ్ సిరీస్ అన్నప్పుడు, సినిమా అన్నప్పుడు ఎక్కడో ఒక చోట లాగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కువ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే సినిమా ఎక్కడో కొంచెం స్లో అయితే కూడా లాగ్ లాగ్ అని చెప్తారనమాట. బట్ మీరు తీసుకునే ఎంత జాగ్రత్త తీసుకున్నారు కానీ చాలా రేసీగా ఉంది స్క్రీన్ ప్లే. మనం చూసే క్యారెక్టర్లు చూస్తూ ఉంటాము. బట్ స్టిల్ ఏ సీన్ కానీ అంటే ఈ సీన్ తీసేస్తే కూడా ఏం ఫరక్ పడదు అట్లే ఉండదు. ఒక్కొక్క సీన్కి లింక్ చేసుకుంటే వెళ్ళిపోయాం అనమాట. సో ఆ స్క్రీన్ ప్లే అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నారు, చాలా రేసీగా ఉంది. అండ్ ఆ స్క్రీన్ ప్లేలో ట్విస్ట్లు అన్న అంటే ఇది స్ట్రైట్ స్టోరీ వేరేగా చెప్పొచ్చు. బట్ దీంట్లో కూడా ఒక అంతే. ట్విస్ట్లు అంతే. చెప్తాము అన్నట్లుగా చెప్పడం అవును. అనేది చాలా బాగా అనిపించింది. సో దీనికి మీరు తీసుకునే జాగ్రత్త అన్న ఐ మీన్ ఆ, స్క్రీన్ ప్లే విషయం. అంటే మనం ఏదైనా స్టోరీ, అంటే వెబ్ సిరీస్ వచ్చేటప్పటికి, అంటే ఫస్ట్ ఒక చిన్న స్టోరీ బిల్డ్ చేసుకున్నప్పుడు ఒక స్టార్ట్, మిడిల్, ఎండ్. ఆ, నేను ఏదైనా స్టోరీ రాసుకున్నప్పుడు ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఎండ్ ఒకటి అనుకున్న తర్వాత దాని ముందు బిహైండ్ స్టోరీ అంతా బిల్డ్ చేసుకుంటా. ఇప్పుడు వెబ్ సిరీస్ అనేటప్పటికి మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఒక ఎపిసోడ్ చూసినాం, నెక్స్ట్ సీన్ చూడాలంటే ఒక లీడ్ ఇవ్వాలి కదా. ఆ లీడ్ ఎక్కడ అవును. హోల్డ్ చేయాలి, ఏ పాయింట్ దగ్గర హోల్డ్ చేయాలి. ఫస్ట్ స్టోరీ అంతా రాసుకుని వెళ్ళిపోతాం. ఫస్టే మనకు ఇక్కడ హోల్డ్ చేద్దాం అదన్న థాట్ ఉండదు. ఒక 3-4 డ్రాఫ్ట్స్, నేనైతే తొందరగా నాకు ఫైనల్ కాదు, ఫస్ట్ డ్రాఫ్ట్ సెకండ్ డ్రాఫ్ట్ కాదు, 4-5 డ్రాఫ్ట్ అవుతుంది నాది. అప్పుడు తర్వాత ఫైనల్ చేసుకుంటాను నేను. దాని తర్వాత ఎక్కడ వరకు ఏదో ఉంది, ప్లస్ ఏంది, మైనస్ ఏంది. ఇప్పుడు మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఆ, ఉస్మానియా క్యాంపస్ లో. సో వాళ్ళకి వినిపిస్తాను నేను ఎక్కువ. అంటే వాళ్ళు కామన్ ఆడియన్స్ కదా, వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేస్తారు ఇది నాకు నచ్చలేదు. డైరెక్ట్ ఇంకా ఇక్కడన్నా కొద్దిగా అది ఉంటది కానీ ఇదేమన్నా అదే రాసినా నువ్వు, ఏం చేస్తుంది, నేను ఏమనుకుంటున్నావు అనే కోణంలో క్వశ్చన్స్ వస్తాయి. సో అక్కడ చూసినప్పుడు కొన్ని ఏమో వాళ్ళు చెప్పి కొన్ని నచ్చుతాయి, కొన్ని అడ్జస్ట్ అప్పుడు లేదు లేదు నేను ట్రిగ్గర్ చేయాల్సిన పాయింట్ ఇదే, ఇది మేబీ వాళ్ళకి నచ్చలేదు, సో ఇది ఉండాల్సిందే అని చెప్పేసి అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ డ్రాఫ్ట్ నుంచి చేసేసుకుంటా. సో అప్పుడు మనకు కొద్దిగా ఎంగేజింగ్ ఉంటది కదా మనకు. మళ్ళీ మనకు దీనికి తోడు ఏమిటి, స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత షూట్ చేస్తాం. షూట్ అయిపోయిన తర్వాత మనకు ఎడిట్ టేబుల్ మీద కూర్చున్న తర్వాత 1-4 సార్లు చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది బోర్ కొట్టేస్తుందని. అక్కడనే కట్ కట్ చేసి పడేస్తాం మనం చాలా. ఎందుకంటే మనకు అక్కడ తెలిసిపోతుంది. ఈ చెప్ కొన్ని చోట్ల మనకు తెలియకుండానే ఒక ఇన్ఫర్మేషన్ ఇంకో దగ్గర చెప్పేస్తాం. ఆ చెప్పినప్పుడు ఇక్కడ చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ ఎందుకు చెప్పడం, అవసరం లేదు కదా. రెండు చోట్ల మనం అది ఇంజెక్ట్ చేయొద్దు. చెప్పాల్సిన పాయింట్ కన్వే అయిపోయిందంటే అవసరం లేదు ఇక మళ్ళీ సెకండ్ టైం. లేదు ఒక పాయింట్ అనేది మళ్ళీ సెకండ్ టైం చేద్దామంటే అక్కడ ఏదో ఒక కనెక్షన్ పెట్టేసుకుని ఎండ్ చేసుకోవాలి. అవును. సో ఈ వెబ్ సిరీస్ ప్యాటర్న్ లో ఉన్న యాక్చువల్లీ మీరు అన్నట్టు ఎండింగ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏముంటుందని యాంగ్జైటీ హోల్డ్ చేస్తుంది. ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఎపిసోడ్ లింక్ లేకుండా వేరే ఒక సీన్ వస్తుంది టైటిల్ కార్డ్ అవును. ముందు. సో ఈ అవును. ఈ ఈ జిమిక్ ఎందుకన్నా యాక్చువల్గా అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు కంటిన్యూషన్ రాదు, మనకి వేరే అవును. కంటిన్యూషన్ వచ్చి దాని తర్వాత జిమిక్ లో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇట్లా ఇయ మన పిచ్చి, మనదొక స్టైల్ అంటే కొన్ని ఆ, ఓకే. అంటే ఇప్పుడు ఈ ఈ ఈ సిరీస్ ఇట్లా ఉంటది, నెక్స్ట్ సిరీస్ ఇంకో ప్రయోగం మనకు. ఓకే. అంటే మనకు ఆ సీన్ లో తోటి వ్యూవర్ ను కట్టిపడేయాలి ఒకటి. ఆ సీన్ చూస్తున్నప్పుడు వ్యూవర్, ఇప్పుడు మీరు చూసుకోండి, ఆ సెకండ్ ఎపిసోడ్ లో ఓ, మన పర్షి అనే క్యారెక్టర్ లేచిపోయేటప్పుడు లాస్ట్ లో హ్యాండ్ పడుతుంది, దాంతో అయిపోతుంది. థర్డ్ అవును. ఎపిసోడ్ వెంటనే అతను దొరకబట్టినట్టు మనం వచ్చేస్తాం. తీరా చూస్తే అవును. అదేంటిది, ఆ తీరా కళ చూసినప్పుడు అది కళ ఏమైపోద్ది, కళ అనేది అయిపోతుంది. కళ వదిలేస్తాడు. అవును. చాలా కళ పెద్ద ట్విస్ట్ అయిపోతుంది అన్న అది. ఆ? చాలా పెద్ద ట్విస్ట్, చాలా పెద్ద ట్విస్ట్ ఆ, యాక్చువల్ గా. కల్ అన్నారు కదా, అనిల్ గిలాని ఆ అమ్మాయి డ్రెస్సులు వేయడం అనేది చాలా వైరల్ కూడా అయింది. మీమ్స్ అంతా కూడా అవును. చాలా బాగా నడిచాయి అనమాట. మీరు ఎట్లా అవును. అంటే ఇంకా ఏదో జరిగింది దొరికిపోయాడరా కట్టేసినారా అంటే కామెడీ నిద్రలేసి కూర్చున్నాడు అనమాట. అసలు అంతే. ఏమా మళ్ళా సెట్ అయిపోయింది. నిద్రలేసేటప్పటికి మళ్ళీ ఉంటది ఇంకో ట్విస్ట్. ముసలమ్మ అలా ఆల్రెడీ, ఇస్లామీ దేవుడు. మీరు చూడండి దానిలో ఒక డీటెయిలింగ్ ఉంటది. ముసలమ్మ కళలో కూడా మావన్ని ఏదో భూతం పట్టినట్టు చేస్తుంది అంటది ముసలమ్మ. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే ఉంటది. అవును. అంటే సేమ్ డీటెయిలింగ్ మీకు అక్కడ కూడా ఉంటది. ఎక్కడ స్టార్టింగ్ హీరో కలగన్నప్పుడు, అనిల్ అవును. కలగన్నప్పుడు ఏంటిది, మన మేకప్ ఇల్ల గిఫ్ట్ అప్పుడు, అవును. మేకప్ ఇల్ల గిఫ్ట్ అప్పుడు కూడా ఆ అన్ని గిట్లే ఇస్తావు ఇన్సెప్షన్ గా అంటుంది. ఇన్సెప్షన్ అంటే మళ్ళీ అదే కదా. సో అట్లా. అండ్ ఈ వెబ్ సిరీస్ లో ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ అన్న అంటే ఉమ్, క్వాలిటీ కానీ మీ అవుట్పుట్ క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అనిపించలేదు. అంటే బడ్జెట్ మీరు అనుకున్నట్లానే ఎట్లా జరిగిందో తెలియదు కానీ మీరు అనుకున్న ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా నీట్గా అనిపించాయి. అంటే అవును. క్వాలిటీలో కానీ పిక్చర్ క్వాలిటీలో కానీ చాలా బాగా నీట్గా అనిపించాయి అన్న.
అండ్ ఈ సినిమాకి ఎడిటర్ గా అనిల్ గీల గారే పనిచేశారు. సో అంటే అది ఎక్స్ట్రా బటన్ కదా, ఐ మీన్ ఇంకొక ఐ మీన్ జీకి వెళ్ళినప్పుడు ఇంకెవరైనా ఎడిటర్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఆయన ఇంట్రెస్ట్ ఆయన కూర్చొని చేశారా? లేదు లేదు, అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే మనం రెగ్యులర్ గా ఉన్న ర్యాప్ తోటి వెళ్ళిపోతుంది, పెద్ద రిస్క్ వద్దు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆ చాలా తక్కువ టైం ఫస్ట్. అది చేసిన తర్వాత అక్కడ కన్ఫ్యూషన్ వద్దు. మళ్ళీ మనం ఇంకో ఇదొక ఇప్పటిదాకా ఒక సిరీస్ ఇక్కడి ప్రపంచంలో చేస్తున్నాం. అక్కడ కొత్త వ్యక్తితోటి నేను చెప్పే ఇంటెన్షన్ తనకు అర్థం కాకుంటే, లేదు తను చెప్పేది మనకు కన్వే కాకుంటే డిస్టర్బ్ అవ్వద్దు అనే థాట్ ఉండే. నెక్స్ట్ టైంకి చూద్దాం.